అనాల్సినవన్నీ అనేసి లాస్ట్‌కేమో సారీ అని చెప్తే తేలిపోతుందా? సారీ అని చెప్తే ఆగిపోతుందా ఒక్క మ్యాటర్? లేదా మాటకి ఉన్న ప్రాధాన్యత కూడా 'హరీష్ శంకర్' గారి మీద తీవ్రంగా ఎఫెక్ట్ చూపించిందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #యూ. సో, మనందరికీ తెలుసు 'హరీష్ శంకర్' గారు ఒక టాప్ లీడింగ్ తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్. సో, రీసెంట్‌గా చూసుకుంటే వరుస పరాజయాలతో ఒక హిట్ కూడా కొట్టలేకుండా ముందుకొస్తున్నారు. అండ్ ఆ విషయం ఆయనకి తెలుసు. ఆయన లాస్ట్ సినిమా వచ్చేసి 'మిస్టర్ బచ్చన్' అసలు ఆడలేదు. 'హరీష్ శంకర్' గారికి ఏమైందో ఏం తెలియట్లేదు. 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'గబ్బర్ సింగ్' వంటి గొప్ప గొప్ప చిత్రాలు తీసిన ఈయన ఇప్పుడు ఎందుకు ఇంత డౌన్‌ఫాల్ ఫేస్ చేస్తున్నారనేది ప్రస్తుతానికి ఒక వర్ణనాతీతం లాంటి బాధ అని చెప్పాలి. సో, మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌కి 'హరీష్ శంకర్' గారు ఎందుకు సారీ చెప్పారు? అండ్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి, ఇటు మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌కి ఎలాగో పడదు. ఇద్దరికిద్దరు సపరేట్‌గానే ఉంటారు. ఫ్యాన్స్ కూడా ఫ్యాన్ వార్లు చేసుకోవడంలో ముందుంటారు. అండ్ వాళ్ళిద్దరు రైవల్రీ కూడా టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ నాచ్ రైవల్రీ అని కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో, అటువంటి 'హరీష్ శంకర్' గారు డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి కూడా నేను ఒక ఫ్యాన్‌ని అని చెప్పుకుంటూ తిరుగుతున్న 'హరీష్ శంకర్' గారు 'ఉస్తాద్ భగత్ సింగ్' అనేది ఇంకొక 8 డేస్‌లో రిలీజ్ అవబోతుందని కూడా తెలుస్తుంది. సో, ఇన్ని చూస్తున్నాము. సడన్‌గా మహేష్ గారిని ఎందుకు గెలికారు అనే పాయింట్ ఏదైనా వస్తే దానికి ఆన్సర్ ఏంటంటే, నిన్న 'కాలరే ఎత్తరా' అనే ఒక సాంగ్ అయితే మన ముందుకైతే వచ్చింది. ఒక ప్రోమో. సో, దాని రిలీజ్ డేట్ ఫ్యూచర్‌లో పెట్టారు. ఒక 1 to 2 కపుల్ ఆఫ్ డేస్‌లో. సో, ఆ ప్రోమో వచ్చినప్పుడు చాలామంది ఎక్సైట్ అవుతూ ట్వీట్స్ అయితే వేశారు. 'హరీష్ శంకర్' గారు కూడా ఆ ట్వీట్స్‌కి కోట్స్ అయితే చేస్తూ, కమెంట్స్ చేస్తూ థ్యాంక్ యూ అని కొంచెం లేకపోతే ఫ్యానిజం లాగా పక్కా 100% ఉంటుంది, దీనికంటే 200% ఉంటుంది సినిమాలో అంటూ బూస్టప్ ఇచ్చే కోట్స్ అయితే ఆ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ఆయన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆయన అయితే ట్వీట్స్ అయితే వేయడం జరిగింది. సో, ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ ఒక ప్రభాస్ ఫ్యాన్, ఒక ఆర్ఎస్వి రెబల్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్ ఉన్నారో ఆ యొక్క వ్యక్తి బాబ్ హైయెస్ట్‌ని లేపరా అనే ఒక పాయింట్‌తో ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. అక్కడ బాబ్ అని ఎందుకు మెన్షన్ చేశారంటే, మహేష్ బాబు గారిని ముద్దుగా అందరూ బాబ్ అని పిలుస్తూ ఉంటారు ఈ జెన్‌జీ కిడ్స్. సో, ఆయన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగో ప్రభాస్ గారి ఫ్యాన్స్‌కి కూడా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ పడదు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌కి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంటే ఈ ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌లో పడదు. ప్రభాస్ గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒకటనమాట. సో, మహేష్ బాబు గారిని ట్రోల్ చేశాడు ఈ యొక్క ప్రభాస్ ఫ్యాన్. ట్రోల్ చేసి దాన్ని ట్వీట్, అది ఇండైరెక్ట్‌గా ట్రోల్. అంటే బాబ్ హైయెస్ట్‌ని మళ్ళీ లేపరా అనే పాయింట్ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ లేపు నువ్వు అన్న అని అంటూ మహేష్ బాబు గారి హైయెస్ట్ ఏదైతే ఉందో రీజనల్ హైయెస్ట్. సో, ఈ యొక్క రీజనల్ సినిమాతో మీరు మళ్ళీ లేపాలి అంటూ ఆయన చేసిన ఆ ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యి మన 'హరీష్ శంకర్' గారు అఫీషియల్ హ్యాండిల్ నుంచి తథాస్తు అనే ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది మహేష్ బాబు గారికి అగైనిస్ట్‌గా. అంటే అక్కడ ఏం మెన్షన్ చేశారు క్లియర్ కట్‌గా తెలుస్తుంది ఏంటంటే, డైరెక్ట్‌గా మహేష్ బాబు గారి హైయెస్ట్ నేను పవన్ కళ్యాణ్‌తో కొట్టి చూపిస్తాను, నా హీరోతో కొట్టి చూపిస్తాను, మహేష్ బాబు హైయెస్ట్ అంటూ ఆయన తథాస్తు అని పెట్టడం అనేది అలా పోర్ట్రే అయిందనమాట. సో, దాని మీద వాళ్ళ టీం ముందే అలర్ట్ అయ్యి అసలు మీరు ఏమేసారో చూసుకోండి 'హరీష్ శంకర్' గారు అని వాళ్ళ టీం ఆయన్ని అడ్రస్ చేస్తే ఆయన సరిగ్గా చూసుకుని ఆ ట్వీట్ వెంటనే 2 minutes 3 minutesలో డిలీట్ చేయడం జరిగింది. సో, దాని మీద నిన్న మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ ఫుల్‌గా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ బాబు గారిని అనడానికి మీకు ఏం రేంజ్ ఉంది, మహేష్ బాబు గారిని అనడానికి మీకు ఏ అర్హత ఉంది, మహేష్ బాబు గారి హైయెస్ట్ మీరేం లేపుతారు అంటూ ప్రతి ఒక్కళ్ళు అఫెండ్ అయ్యారు. ఇట్స్ తప్పేం లేదు. ఎందుకంటే ఎవరు ఫ్యాన్ హీరోని ఎప్పుడైనా చులకన చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు అలాగే. సో, అలాగే ఇక్కడ రియాక్ట్ అయ్యి 'హరీష్ శంకర్' గారిని చాలా ఘోరంగా ట్రోల్ చేశారు. చాలా దారుణంగా ఆయనైతే కోట్స్, ట్వీట్స్ వేస్తూ ఆయన చాలా హింసించారని చెప్పాలి. సో, అటువంటి 'హరీష్ శంకర్' గారు ఎవరైతే ఉన్నారో ఇలా మహేష్ బాబు గారి ఫ్యాన్స్
నిన్న మధ్యాహ్నం ఏదైతే ఈ యొక్క ట్వీట్ తదాస్తు అనే ట్వీట్ నిన్న ఈవినింగ్ వేయడం జరిగింది. ఆయన వేసి తీసేశారు 6-6:30 ఆ టైంకి. అప్పటి నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు ఫుల్ దండయాత్ర అయితే చేస్తారు హరీష్ శంకర్ గారి మీద. ఆల్మోస్ట్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరినీ ఆయన బ్లాక్ చేశారు ట్విట్టర్ ప్లాట్ఫామ్లో. చాలా దారుణంగా ట్రోల్ చేశారు మహేష్ బాబు గారిని ముందుకు. సో దీని మీద డైరెక్ట్గా హరీష్ శంకర్ గారు రెస్పాండ్ అవుతూ, నేను 1 minute మటుకే ఆయన చెప్పడం అయితే నేను 1 minute వరకు ఆ ట్వీట్ ఉంచాను. నేను అందరి మీద ఎగ్జైట్మెంట్తో అందరికీ మీడియా మిత్రులకి అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాన్స్కి కూడా రిప్లైలు ఇస్తున్నా కదా, తను కూడా పాజిటివ్గా వేశాడేమో అని నేను అలా తదాస్తు అని ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసి అనేసాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. అండ్ మహేష్ బాబు గారు అంటే చాలా యాక్టర్ అండ్ దాంతోపాటు ఆయన కలెక్షన్స్ కూడా కొత్త ఏం కావు. వారణాసితో మళ్ళీ ఇంకొక రేర్ ఫీట్ అచీవ్ చేస్తారు. సో నన్ను క్షమించండి, నేను ఏమైనా తప్పు చేస్తుంటే. అండ్ నా టీం కూడా నన్ను అలర్ట్ చేశారు, వేస్ అవి చూసుకో అని. ఓపెన్గా ఆయన యొక్క లెటర్ దాంట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇలా ఫిలిం రికార్డ్స్ గురించి ఫ్యాన్స్ కొట్టుకొని ఇలా డైరెక్టర్స్ని నిందించడం కూడా తప్పు. అండ్ మహేష్ బాబు గారు అంటే నాకు హ్యూజ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఉంది. ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో దొరికిందో నేను మహేష్ బాబు గారితో కూడా సినిమా చేస్తానంటూ హరీష్ శంకర్ గారు చేసిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సో దీని గురించి ఆయన ఏవైతే మహేష్ బాబు గారిని అలా ఇండైరెక్ట్గా అనేసారో అది తెలియకుండానే జరిగింది, తెలిసి ఇది కాదని ఆయన క్లియర్ కట్గా క్లారిఫికేషన్ ఇచ్చారు. సో దాని మీద ఆయన ప్రతి ఒక్క మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అండ్ మహేష్ బాబు గారికి కూడా సారీ చెప్తూ ఒక లెటర్ హెడ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. దీని మీద మీరేమనుకుంటున్నారు? సినిమా మీద ఉన్న గర్వం, సినిమా మీద ఉన్న ప్రౌడ్నెస్, సినిమా మీద ఉన్న కసి, ప్రామిస్తో ఇలాంటి ట్వీట్స్ తెలియకుండా వేయడం అనేది కూడా నెగిటివ్కి వెళ్తుంది. సో అది ఆలోచించుకుంటూ ఈ ఫిల్మ్ మేకర్స్ అనే వాళ్ళు ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది సారీ చెప్పారు హరీష్ శంకర్ గారు అయితే ఫైనల్. That's all for today. Please watch #you. This is Karthik signing off.